స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని అడుగుతున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం గడుపుతో దేవుడు మనలను ఆయన బలపరుస్తానని వాగ్దానం ఉంది గనక మరి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మీకు తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మీకా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా దేవుడి దినం మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన తనున్న స్థలమును విడిచి ఏమంటాడంటే బయలుదేరుచున్నాడట. ఆ బయలుదేరి ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఉన్నత స్థలముల మీద ఆయన నడవబోతున్నాడంటే మరి ఆ ఉన్నత స్థలములు ఏంటి అన్నది మనం పరిశీలన చేసినట్లయితే ఆ ఉన్నత స్థలము మనమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు కోరుకునే ఉన్నత స్థలము లాగా మరి మనం మార్చబడగలిగితే మరి ఎంత మేలు. ఎందుకంటే దేవుడే దిగి వచ్చి మరి మనతో మరి నడవబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మరి 18వ వచనం అనుకుంటా మరి ఇలా ఉంటుంది: మీరు దేవుని ఆలయం ఉన్నారు. చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిస్తున్నాడు ఏమంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు ఉన్నత స్థలముగా మార్చబడతావో మరి ఉన్నత స్థలముగా మరి దేవుని ఆలయముగా నువ్వు మార్చబడతావో మరి దేవుడు నీలో నివసించి నీలో సంచరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి దేవుడే మనలో నివసించి మనలో మరి సంచరిస్తే ఎంత మేలు, మరి ఎంత మరి భాగ్యము. మరి అట్టి భాగ్యాన్ని మనం పొందుకోలేక కోల్పోయే పరిస్థితిలో కూడా మనం ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను మరి దేవునికి దగ్గరగా జీవించండి. దేవుడు కోరుకునే ఉన్నతమైన స్థలముగా అనగా దేవుని ఆలయముగా మనం మారడానికి ప్రయత్నం చేయండి. మన నడవడిక, మన ప్రవర్తన అంతయు దేవుని చిత్తానికి ఒకవేళ లోబడినట్లయితే మరి దేవుడు కోరుకునే స్థలముగా, కోరుకునే మరి ఉన్నత స్థలముగా, దేవుని ఆలయముగా మనం మార్చబడతాం. తద్వారా దీవించబడతాం. అనేక మందికి దీవెనకరంగా మనం మరి మార్చబడతాము అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఎంతమంది ప్రజలు ఈ సమయంలో యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభువా ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ నాయన మీరు కోరుకునే ఉన్నత స్థలముగా, మీరు కోరుకునే దేవుని ఆలయముగా ప్రభా మేము మారడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన. తద్వారా మీరు మాలో నివసించి మీరు సంచరిస్తానని వాగ్దానం చేస్తాం. అప్పుడు మేము నీ ప్రజలమై ఉంటామని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక ప్రభా నాయన అట్టి భాగ్యాన్ని మందరిలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు నా తండ్రి రోగులు ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా, నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యసనాలకు గురైపోయి ప్రభా ఉన్నారో వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు వ్యతిరేకమైన ప్రతి ఆయుధము నైనా నీ బిడ్డల్లో వర్ధిల్లడానికి వీల్లేదు ప్రభా. నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, చదువుకుని బిడ్డ వారికి జ్ఞానం దయచేయండి. అలాగే ప్రభా ఫీజులు కట్టే కృపను తల్లిదండ్రులకి దయచేయండి. అలాగే ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరికి నాయన నీ కృప మరి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి నాయన ఈ దినం ప్రభా మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని
మీరు కాచి కాపాడిన మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకున్నారో బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతయు దయకిరీటం నుంచి మనం ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం నాయన నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ మరి బలపరిచారు. మనం అందరూ దేవుడు కోరుకునే దేవాలయంగా తీర్చిదిద్దబడాలి, దేవుని రాజ్యానికే సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాను. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించారో మీ అందరికీ క్రీస్తునామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక, ఆమేన్.